హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇంకా మీలో చాలామందికి ఇష్టమైన డెస్టినేషన్ వెనిస్. ఇటలీకి వెళ్దాం పదండి. నెక్స్ట్ 10 days ఇటలీలోనే కుమ్మేద్దాం. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో నా డే నెంబర్ 20. ప్రజెంట్ ఆస్ట్రియా దేశంలోని సాల్జ్బర్గ్లో ఉన్నాను. చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. నాకు ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగున్నట్టు అనిపించింది. బట్ యా, వస్తాను, తప్పకుండా వస్తాను మళ్ళీ ఇక్కడికి. అండ్ ఇప్పుడు నాకు సాల్జ్బర్గ్ నుంచి ఇటలీలోని వెనిస్కి ట్రైన్ ఉంది. 3,300 రూపీస్ పడింది. 6.5 నుంచి 7 hours జర్నీ పడుతుంది. డైరెక్ట్ ట్రైన్ కాదు. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే, నాకు ఈ ఆస్ట్రియా దేశంలోని బార్డర్లో ఒక ప్లేస్ ఉంది వెళ్ళాచ్ అని చెప్పి. అక్కడ ట్రైన్ మారాలి. ఈ ట్రైన్ మారడానికి నాకున్న టైం జస్ట్ 5 minutes. ఈ ట్రైన్ ఏమాత్రం లేట్ అయినా ఇంకా నేను తచ్చానే. చూద్దాం అది ఏమవుతుందో. నాకైతే అసలు ఐడియా లేదు. లక్కీలీ ట్రైన్కి స్టార్ట్ అయ్యి టైంకి అన్నీ సాగిపోతే బాగుంటుంది, ఏ టెన్షన్ లేకుండా. పైన అట్లా వెనిస్ వైపు వెళ్దాం. సింపుల్గా ఉంది, ఇంటర్సిటీ ట్రైన్ కాబట్టి. పదానికి వెళ్దాం లోనికి. అసలు అది ఏమన్నా వ్యూస్ వస్తుంటే, ఆ వెల్లాచ్ వైపు వెళ్తుంటే ఒక ప్లేస్ ఉంది, స్క్రీన్ షాట్ ఇస్తుంది అండి. లొకేషన్ పేరు నా ఇంట్రెస్ట్ వస్తారేమో. ఆ కొండ పైనుంచి కింద టౌన్ అది విలేజ్ తెలియదు, కానీ అస్సలు కన్నుల పండగ కింద విలేజ్. కొండ పైనుంచి ఇట్లా రైల్వే ట్రాక్ పోతుంటే కిందకి చూస్తే అస్సలు మామూలు లేదు. అయితే తిరిగిపోయింది వ్యూ. ఆస్ట్రేలియాకి విజిట్ చేయొచ్చు. విలేజెస్ చాలా ఉన్నాయి చూడడానికి, విలేజెస్ కానీ టౌన్స్ కానీ. కావాల్సిందల్లా కొద్దిగా టైం అండ్ వాటిని ప్రాపర్గా పట్టుకోవాలి. వచ్చేసాం వెల్లాచ్కి. ఇంకా ట్రైన్ అది కూడా లేట్ ఉంటుంది. ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్ లేదు మరి. అక్కడ ముందు ట్రైన్ ఉంది, అదే అనుకుంటా. చూద్దాం, ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇది చూద్దాం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 131 వెనెజియాకి. ఓకే, ఇది కూడా లేట్ ఉంది, బతికిపోయా. ఓకే, నో ప్రాబ్లం. వాటర్ తీసుకోవాలి అర్జెంటుగా. దారుణంగా పోయాయి. వెండింగ్ మిషన్లో జ్యూసులు కూడా 2 euros 3 euros. బయట 1 euro దొరికేది 3 euros 4 euros అమ్ముతున్నారు. ఈ ఆస్ట్రియా ఏరియాలో ఈ ఓబీబీ వాళ్ళే ఎక్కువ ఉన్నాయి ట్రైన్స్. అండ్ కొద్దిగా నీట్గా కూడా ఉన్నాయి చూడండి ట్రైన్స్. ఇవన్నీ మనం నిన్న ఎక్కాం హాల్ స్టార్ట్ వెళ్ళేటప్పుడు. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఇప్పుడు రాబోయే ఈ ట్రైన్ జర్నీస్లో చాలా చోట్ల మీకు పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెనిస్ అని కొట్టారనుకోండి, చూపించదు. ఆ ట్రైన్ స్టేషన్స్కి నేమ్స్ ఉన్నాయి. వెనిజియా, లూసా అని ఇలా చాలా కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో నేను ఎక్కే ప్రతి స్టేషన్లోనూ దిగే స్టేషన్లోనూ నేమ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటే చూస్తుండండి. ఇప్పుడు నేను వెళ్ళబోయేది వచ్చేసి వెనిజియా మెస్ట్రీ. చలో, సక్సెస్ఫుల్గా అయితే ట్రైన్లోకి వచ్చేసాము. ఇటలీలోకి ఎంటర్ అవ్వగానే ఇట్లా వెల్కమ్ చెప్తున్నాయి కొండలు మనకి. మొత్తం ఫాగీ వెదర్ అయిపోయింది. అండ్ ఇది చూడండి, ఏ వ్యూ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇటలీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేషన్ రాగానే పోలీసులు వచ్చారు. వచ్చి మన లైక్ బార్డర్ కంట్రోల్ వాళ్ళు అనుకుంటా, పాస్పోర్ట్ చెక్ చేసి వీసా చెక్ చేసి వెళ్ళారు. చలో వచ్చేసాం మనం వెనిస్లోకి. బట్ ఆస్ట్రియాలో వెల్లాచ్లో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి
ఇటలీలోకి దాటిన తర్వాత అంటే ఇటలీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక స్టాప్ వస్తుంది ఉడీనే అని చెప్పి, అక్కడి వరకు ఆ జర్నీ టాప్ నాచ్ ఇచ్చి పడేసిన జర్నీ మాత్రం. ఇఫ్ పాసిబుల్ ఉంటే ట్రైన్ జర్నీ ట్రై చేయండి, మిస్ అవ్వకండి. ఇంకా అక్కడ నుంచి అంతా నార్మల్ జర్నీ. అయితే ఇప్పుడు ఈ వెనిస్లోనే ఇది వచ్చేసి వెనీజియా మెస్ట్రీ అని చెప్పాను కదా, వెనీజియా మెస్ట్రీ. అయితే దీని తర్వాత వచ్చేది మెయిన్ సెంటర్ వెనీజియా సెయింట్ లూయిస్ అని చెప్పి. ఇక్కడికి అక్కడికి 10 minutes డ్రైవే, బట్ అక్కడ అకామిడేషన్ సూపర్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ నాకు దొరికిన అకామిడేషన్ రేట్ చెప్తే షాక్ అవుతారు. హాయిగా ఆ మిగిలిన పైసలతో ఏముంది, ట్రైన్ చూసుకుంటే 1 euro 2 euroకి 10 నిమిషాల్లో సెంటర్కి వెళ్ళిపోతాను. ఈ వెనీజియా ఉంది కదా స్టేషన్ మెస్ట్రేది, దానికి మెయిన్ వైపు ఎంట్రన్స్ కాకుండా బ్యాక్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది కదా, అటు నుంచి బయటకు వస్తే ఇక్కడ నుంచి నేను ఉండబోయే ప్లేస్ 700 meters. ట్రైన్లో వస్తున్నప్పుడు అంతా వర్షం, ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది మీకు ఆల్రెడీ. వర్షం పడేసి కొంచెం కూల్ అండ్ కామ్గా ఉంది వెదర్ అంతా కూడా. అసలు మీకు చూడడానికి వెనీస్ లాగానే అనిపించట్లేదు కదా, బట్ మెయిన్ ప్లేస్ ఇది కాదు కదా, జస్ట్ 10 minutes డ్రైవ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ఫీల్ వస్తుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది స్ట్రీట్, ఎవ్వరు లేరు. చిన్న చితక హోటల్స్ ఉన్నాయి, కొన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉండబోయి కూడా గెస్ట్ హౌసే, హాస్టల్ కాదు. ప్రైస్ చెప్తాను రూమ్ చూపించిన తర్వాత. అయ్యా ఇంత తక్కువనా అంటారు, ఎందుకంటే మనం వాడు హాస్టల్స్కే 4,000 5,000 పెడుతున్న రోజులు ఉన్నాయి. చూద్దరు కానీ వాళ్ళకి కాల్ చేశాను, నా గ్రీస్లో తీసుకున్న నెంబర్ ఉంది, దాని నుంచి కాల్ చేస్తే కాల్ వెళ్ళింది. 10 minutesలో వస్తా అన్నాడు. గెస్ట్ హౌస్ కాబట్టి మేబీ ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు. ఫస్ట్ రూమ్ చూపిస్తాను చూడండి, తర్వాత చెప్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి రూమ్. చాలు సింగిల్ పర్సన్కి, నాకు రిలాక్స్గా పడుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకపోతే చాలు నిద్రపోయేటప్పుడు. అండ్ రూమ్ నుంచి వ్యూ బాగుంది కదా, చాలా బాగుంది. చుట్టూ అంతా లోకల్సే, అండ్ పక్కన కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ చూపిస్తాను అది కూడా మీకు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, అటాచ్డ్ కాదు, అందరికి కలిపి. అండ్ ఇప్పుడు చెప్తాను చూడండి ఏం జరిగిందో. ఎక్కడైతే మీకు లొకేషన్ చూపించానో అక్కడికి నేను కాల్ చేస్తే ఆయన వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చేసి బంగ్లాదేశ్, అతను స్టూడెంట్. యాక్చువల్లీ అది కాదు లొకేషన్, అక్కడ నుంచి మార్చామని చెప్పి ఇంకొక 300 meters ముందు తీసుకొచ్చాడు. బట్ దానికంటే కూడా ఇది బాగుందిలేండి, పర్లేదు. అక్కడ చుట్టూ రెస్టారెంట్స్ అండ్ పక్కనే బస్ స్టాప్ కూడా ఉంది. డైరెక్ట్ మనం వెనిస్ మెయిన్ సెంటర్కి వెళ్ళడానికి బస్ తీసుకోవచ్చు, జస్ట్ 1.5 euro. అండ్ బంగ్లాదేశ్ అతను బ్లాగ్లో తీసుకున్నామంటారు అనుకున్న అడిగాను. యాక్చువల్లీ నేను ఎవరైనా బ్లాగ్లో తీసుకుని ముందే అడుగుతాను, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ కమింగ్ టు బ్లాగ్ అని చెప్పి. అంటే మనోడు ఎందుకు ఆలోచించాడు, స్టూడెంట్ అది ఇది అంటే అర్థమైంది నాకు. స్టూడెంట్గా ఉంటూ ఏదో సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాడు. అండ్ కాస్ట్ విషయానికి వస్తే 1,800 rupees పడింది పర్ నైట్కి నాకు, ప్లస్ 4 euro సిటీ ట్యాక్స్ ఉంటుంది పర్ నైట్కి. అంటే 2,200 rupees పెట్టుకోండి, ప్రశాంతంగా పడుకుంటా చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. అండ్ చెప్పినట్టుగా కప్పులు వచ్చి మాకు కొంచెం లగ్జరియస్గా కావాలంటే మీ బడ్జెట్ దగ్గర చాలా ఉన్నాయి చూడండి. అట్లా క్విక్గా ఫ్రెష్ అప్ వేసి ఒకసారి అట్లా మెయిన్ సెంటర్ వాళ్ళకి వెళ్ళి అట్లా రౌండ్ వేసుకుని వద్దాం. డీటెయిల్గా రేపు చూద్దాం ఒకసారి. ఇది చూడండి నేను ఉంటున్న గెస్ట్ హౌస్, అది నా విండో నేను చూపించింది మీకు ఇందాక. అండ్ to and froకి బస్ది టికెట్ తీసుకున్నాను. ఇక్కడ ఆపోజిట్లోనే లోటో అనేది ఉంది. సో to and fro కలిపి 3 euros. పర్లేదు, ఇంకా వెళ్దాం పదండి. 6L బస్ తీసుకొని మెయిన్ ల్యాండ్కి, శాంటా లూసియాకి. వచ్చేసాం వెనీజియా ఆర్ వెనిస్. అక్కడ నుంచి హార్డ్లీ 20 minutes బస్ జర్నీ అంతే. అది వచ్చేసి వెనీజియా మెస్ట్రీ అంటారు, ఇది వెనీజియా శాంటా లూసియా అనొచ్చు. సింపుల్గా వెనీజియా అనేసి అయిపోతుంది. పని ఇంకా వెళ్ళేసి కొన్ని ప్లేస్లు చూద్దాం 1 by 1. ఆ నీటిపై తేలియాడే నగరాన్ని చూద్దాం కాస్త, జస్ట్ ఒక ట్రైలర్ లాగా. ఇదంతా బస్ స్టేషన్, ఇక్కడికే అయిపోలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఆ వాటర్ పైన వెళ్ళే బోట్లో వాడుకోవాల్సి వస్తుంది. ఆర్ వాటర్ బస్ అంటారు కదా, అట్లా కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. ఈ బ్రిడ్జ్ మాత్రం భలే ఉంది, ఆ కరువు కానీ ఆ లుక్ వెనకాల ఆ కెథడ్రల్ లాంటిది ఏదో లుక్ వచ్చి భలే కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ వెనిస్. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? ఇంకా రేపు మొత్తం ఇన్నే పడి తిరుగుతుంటాయి కదా ఈ వాటర్ల మీద, డ్రోన్లు ఎగురేస్తూ ఏమేమో ప్లాన్ చేసినారు ఇప్పటికైతే చాలానే. ఇప్పటికైతే అట్లా జస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి కొన్ని ప్లేస్లు చూద్దాం 1 by 1 అని చెప్పి ఇట్లా వచ్చినాయి. ఇంకా
వావ్, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, వెదర్ కొంచెం వర్షం పడడంతో చలిగా ఉంది, కాకపోతే ఆ చలి లేకపోతే మాత్రం ఇరగదీసేయచ్చు. ఒకవైపు అది ఉంది అండ్ ఇంకో వైపు చూడొచ్చు. ఇవంతా ఇంకా వాటర్ బస్సెసే, కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్. మనం వీటి గురించి రేపు మాట్లాడదాం డీటెయిల్గా. కానీ అంబులెన్స్, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ముందుకెళ్తే రైల్వే స్టేషన్. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు అట్లా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు బోట్లో దోలుకొద్దు, నడుచుకుంటూ ఆందాకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ప్లేస్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్దాం. వెనిస్ ఒక సిటీ, ఇటలీలో వన్ ఆఫ్ ది ఫేమస్ సిటీ. అండ్ కరెన్సీ యూరోనే నడుస్తుంది, ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ కొంచెం ఎక్స్పెన్సివే, కాస్ట్ వైజ్ కొంచెం దంచిస్తూ కొడతారు. అండ్ మాట్లాడేది ఇటాలియన్, మోస్ట్లీ ఇంగ్లీష్తో మేనేజ్ చేసేయచ్చు, పర్లేదు. ఇంకా ఇటాలియన్ వస్తే పండగ చేసుకోవచ్చు. ఫుడ్ ఇంకా ఇటాలియన్ పిజ్జాలు కానీ పాస్తాలు కానీ ఇలాంటివి ఎంత ఫేమసో రేపు మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను అన్నీ. ఇంకా చాలా ఈ ఇటలీలో నేను నెక్స్ట్ 10 డేస్ ఉండబోతున్నాను. ఈ వెనిస్ సిటీ వచ్చేసి టోటల్గా 118 ఐలాండ్స్ యొక్క కలయిక అనొచ్చు. దాన్ని 150 కెనాల్లు సపరేట్ చేస్తూ ఉంటాయి, కాలువలు లాంటివి. అండ్ ఈ గ్రాండ్ కెనాల్ మీకు ముందుకెళ్తే మెయిన్ సెంటర్ పాయింట్ వస్తుంది. ఆ గ్రాండ్ కెనాల్ వరకు కూడా ఓన్లీ 4 బ్రిడ్జులు ఉంటాయి ఇలాంటివి. మిగతా అంతా కూడా బోట్ నుంచి సపరేట్, బోట్ త్రూ నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వెనిస్ సిటీ ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 5th సెంచరీలో ఈ వెనీషియన్ని మెయిన్ ఐలాండ్ నుంచి సపరేట్ అయిపోయి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ మెయిన్ ఐలాండ్ పైన ఎప్పుడు ఏదో ఒక వారు కానీ ఎవరో ఒకరు దానిపైన పట్టు పొందాలని యుద్ధానికి రావడంతో ఇవాళ అక్కడ నుంచి ఏదైనా సురక్షితమైన ప్లేస్కి రావాలనుకున్నారు. సో 5th సెంచరీ ఆ టైంలో వాళ్ళు వచ్చి ఈ ఐలాండ్స్ పైన ఒక సేఫ్ ప్లేస్ని ఏర్పరచుకొని నివసించడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా టైం కొద్ది ఇట్లా ఇంత మ్యాసివ్ అయిపోయింది. ఇది ఇప్పటికి కూడా దీని ఒక వన్ ఆఫ్ ది ఆర్కిటెక్చరల్ వండర్స్గానే పిలవచ్చు. ఎందుకంటే నీటిపైనే ఉంటుంది సిటీ అంతా కూడా. ఇందాక చెప్పినట్టుగా 118 ఐలాండ్స్ సపరేటెడ్ బై 150 కెనాల్స్. చూడండి, ఇలాంటి బోట్స్ చాలా బాగా అనిపిస్తుంటాయి. దాని మీద ఒక్కరు లేదా ఇద్దరు కూర్చొని రైడ్ చేస్తే భలే ఉంటుంది. ఈ బోట్స్ చూడండి, వుడ్డీ టెక్స్చర్తో ఎంత గ్లాజీ ఫినిషింగ్ ఉండి ఎంత రాయల్ లుక్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ట్యాక్సీస్ అంట. వీటికి సపరేట్ నెంబర్స్ ఉంటాయి. అవి దాని మీద కనిపిస్తున్నాయండి మీకు 367 అని 257 అని చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ బ్రిడ్జ్ ఇందాక చెప్పినట్టుగా 4 బ్రిడ్జ్లు ఉంటాయి, అందులో ఒకటి ఇది. ఇదిగోండి వచ్చేసాం ఆ బ్రిడ్జ్ పైకి. అటువైపు అంతా కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్ ఏరియాస్ చాలానే ఉన్నాయి. అటువైపు వెళ్ళేసి ఈరోజు చూపించినా రేపు చూద్దామా? రేపు చూద్దాంలేండి, జస్ట్ ఈరోజు బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళేసి చూద్దాం. ఇంకా ఎంటైర్ మా ఈ వెనిస్ సిటీ అంతా రేపు జల్లబడదాం. రేపు ఎంటైర్ డే మొత్తం ఇక్కడనే ఉంటాం, పొద్దున్న నుంచి రాత్రి దాకా. కనెక్టివిటీ 2 సైడ్ల నుంచి చూడండి. మీకు రైల్వే స్టేషన్ అని చెప్పాం కదా, అటు నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వస్తారు. ఈ ముందుకి ఇట్లా అంతా వెళ్తే మళ్ళీ మార్కెట్లోకి అయితే అట్లనే రావచ్చు, ఇట్లనే రావచ్చు, ప్రాబ్లం ఏం లేదైతే. చలో, ఎట్లా అనిపించింది వెనిస్ అంతా కూడా? ఇది జస్ట్ టీజర్ లాంటిది మాత్రమే, అసలైన మ్యాటర్ అంతా రేపు ఉంది. అండ్ ఒక పాయింట్ నేను గమనించింది ఏంటంటే, నేను వచ్చినప్పుడు చెప్పాను, నేను ఉంటున్న హోటల్ బంగ్లాదేశ్ వాళ్ళది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చాలామందిని చూశాను. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది ఉన్నారు భయ్య. అండ్ నేను కొంతమందితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, వాళ్ళు మంచి బిజినెస్ సెట్ చేసి, అంటే వాళ్ళు చాలామంది ఇక్కడ బిజినెస్లో గట్టిగా మంచి పొజిషన్లో ఉన్నారంట బంగ్లాదేశ్ వాళ్ళు. అండ్ మన మ్యాటర్కి వస్తే ఇంకా అసలైనంతా రేపటి కొన్ని బుకింగ్స్ అన్నీ చేసి పెట్టాను. రేపు ఫుల్ మీల్స్ నేను పెడతా.
వెయిట్ చేయండి రేపటి వీడియో కోసం. బుకింగ్స్ అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఈరోజు ఆల్రెడీ టైం ఇప్పుడు 7 అవుతుంది. మ్యాక్సిమం టైం అది జర్నీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి మీకు రేపు పొద్దున్న రెడీ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.